హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జేఈఈ మెయిన్ 2025కి సంబంధించిన ర్యాంక్స్ రిలీజ్ అయ్యాయి. అదేవిధంగా మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి ఎన్ఐటీస్‌లో ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది? అసలు వస్తుందా? రాదా? అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్‌లో గూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా? రాదా? అనేది మనము లాస్ట్ 2 వీడియోస్‌లో మాట్లాడుకున్నాము. సో, దానికి సంబంధించి చాలామంది మీ యొక్క ర్యాంక్ అంటే కింద కామెంట్స్‌లో చాలామంది పెట్టారు. మీ ర్యాంకు పెట్టి మాకు ఏ అంటే ఏ ఎన్ఐటీలో అసలు సీట్ వస్తుందా? రాదా? వస్తే ఏ ఎన్ఐటీలో వస్తుంది? అలాంటి క్వెషన్స్ చాలామంది అడిగారు. సో, వాటన్నిటికి నేను ఆన్సర్ చేయలేకపోయాను. బట్ దానికి ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో మీ క్వెషన్స్ అన్నిటికి దాదాపు నేను ఒక వీడియోలో ఆన్సర్ చేసి డైరెక్ట్‌గా మీకు ర్యాంక్స్ చూపిస్తూ వాటిలో మీ యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, తప్పకుండా మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడండి. సో, అదేవిధంగా ఈ వీడియోలో మనము ఈ జీఎఫ్టీఐస్ ఎన్నున్నాయి, వాటిల్లో ఎంత కట్ ఆఫ్ అయింది ప్రీవియస్ ఇయర్‌లో, అదే 2024లో రౌండ్ 5లో జోసా కౌన్సిలింగ్ రౌండ్ 5లో ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోయాయి ర్యాంక్స్ కేటగిరీ వైస్‌గా మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో, దానికంటే ముందు మీరు ఈ ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఫ్రీగా, జోసా కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట. సో, దీంట్లో మీకు కౌన్సిలింగ్‌కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా దీంట్లో జాయిన్ అవ్వండి. అదే ఈ గ్రూప్‌కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా లేట్ చేయకుండా. సో, మొత్తం మనకి జీఎఫ్టీఐస్ 40 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి. సో, వాటికి సంబంధించిన లిస్ట్ మీకు ఈ జోసా వెబ్ కౌన్సిలింగ్ సైట్‌లో ఉంటుంది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ అస్సాం యూనివర్సిటీ, సిల్చారు, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా, రాంచీ, ఈ విధంగా మీకు ఆల్మోస్ట్ ఒక 40 ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఉంటాయి. సో, ఈ పేజ్ లింక్ కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు క్లిక్ చేసి ఈ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి, 40 ఉంటాయి. ఆ 40 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అనేది మీరు క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో, సెంట్రల్ యూనివర్సిటీ, అస్సాము, పుదుచ్చేరి, తర్వాత వెస్ట్ బెంగాల్, మాల్డా, రాజస్థాన్, ఇట్లా చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఒక 40 జీఎఫ్టీఐస్ అయితే ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి కూడా అంటే డీటెయిల్డ్‌గా వీటిలో ఫీజు ఎంత ఉంటుంది, ఏమేం కోర్సులు ఆఫర్ చేస్తారు, ఇలాంటి డీటెయిల్స్ కూడా మనం ఫర్దర్‌గా వచ్చే వీడియోస్‌లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ప్రస్తుతానికైతే జస్ట్ ఇది ఒక లిస్ట్ ఇస్తున్నాను మీకు. ఈ లిస్ట్‌తో పాటు మీకు వాటిలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకసారి. సో, ముందుగా మనకి జీఎఫ్టీఐస్ 40 ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లో డిఫరెంట్ కోటాస్ అయితే ఉంటాయి. ఆల్ ఇండియా కోటా, హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా. సో, ఆల్ ఇండియా కోటా దాదాపు అన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉంటుంది. హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో మాత్రమే ఉంటుంది. సో, హోమ్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే సపోజ్ దాంట్లో ఉండే ఇన్‌స్టిట్యూషన్స్ ఇవి మాత్రమే దాంట్లో ఉండే ఇన్‌స్టిట్యూషన్స్. సో, ఇవన్నీ మనకి హోమ్ స్టేట్ కోటా అంటే మన 2 తెలుగు రాష్ట్రాలకి హోమ్ స్టేట్ అవ్వదు కాబట్టి ఇవన్నీ కూడా. సో, దాన్ని హోమ్ స్టేట్‌ని మనము వదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసి అదర్ స్టేట్ తీసుకున్నట్లయితే దీంట్లో ఒక 2 ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రం ఉంటాయి. గనికాంత్ చౌదరి ఒకటి, పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్. ఈ 2 కూడా మనము తర్వాత మాట్లాడుకుందాము. సో, ఇక మిగిలింది మనకి ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటా మెయిన్‌గా మనము చూద్దాం ఇప్పుడు. సో, దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో మనం ఫస్ట్ ఆహ్, ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ జెండర్ న్యూట్రల్ తీసుకుందాము. జెండర్ న్యూట్రల్‌లో సో, ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే. ఓపెన్ జెండర్ న్యూట్రల్‌లో జీఎఫ్టీఐస్‌లో మీకు సీట్ రావాలంటే 113,756 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌గా ఉంది. సో, మీ ర్యాంకు ఈ ర్యాంక్ లోపల ఉన్నట్లయితే మీకు మాక్సిమం సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే చూడండి ఎలాంటి కోర్స్ వస్తుందో కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, మంచిగా అంటే కొంచెం బెటర్ కాలేజెస్‌లో రావాలి అని అంటే మీ ర్యాంక్ కొంచెం బాగున్నట్లయితే బెటర్ ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్‌లో ఆర్కిటెక్చరు, ప్లానింగు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వదిలేస్తే కంప్యూటర్ సైన్స్ చూడండి, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 18,000కే క్లోజ్ అయిపోయింది. సో, బట్ మాక్సిమం ర్యాంక్ అయితే 1,13,000, 1,15,000 దాకా కూడా ఉంది. సో, ఓపెన్ జనరల్ అనమాట. అదేవిధంగా ఒకసారి ఫీమేల్‌లో కూడా చూసినట్లయితే ఫీమేల్ కోటాలో కూడా 1,00,000 పైనే ఉంది. 1,04,796గా ఉంది. సో, దీంట్లో కూడా మీకు అమ్మాయిలైతే తప్పకుండా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇకపోతే నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఏదైనా ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్‌లో
ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ తీసుకున్నట్లయితే ఇది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇది కేటగిరీ ర్యాంకు 15,870. ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంకు ఆ రెండింటికి డిఫరెన్స్. సో ఈ కౌన్సిలింగ్ అంతా కూడా ఓపెన్ వాళ్ళకేమో సిఆర్ఎల్ ర్యాంక్తో ఉంటుంది, అండ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళందరికీ కూడా కేటగిరీ ర్యాంక్తోనే ఈ కౌన్సిలింగ్ అంతా జరుగుతుందన్నమాట. కాబట్టి అది ఆ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్కి 15,870, ఆల్మోస్ట్ 16,000-17,000 అనుకోండి. సో అంతవరకు ఉన్నా కూడా మీరు జిఎఫ్టిఐస్లో ట్రై చేసుకోవచ్చు. ఇకపోతే మనం ఒకసారి ఇదేంటి జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 18,947 అంటే ఆల్మోస్ట్ 19,000-20,000 అనుకోండి. 20,000 వరకు కూడా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ ఇంకొక కేటగిరీ కూడా చూద్దాము. ఓబీసీ ఎన్సిఎల్ తీసుకుంటే 39,000 అంటే ఆల్మోస్ట్ 40,000 అనుకోండి. జెండర్ న్యూట్రల్లో 40,000 ఉంది. 40,000 వరకు ఉన్నట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, అంటే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వీడియో చూడండి. నేను మధ్య మధ్యలో చెప్పే పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో వీటి మీద అంటే ఈ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ మీద మీకు క్లియర్ అవగాహన, నాలెడ్జ్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. మీరు వీడియో చూడకుండా మళ్ళీ కింద ఉన్న నంబర్కి డైరెక్ట్గా కాల్ చేయడము, లేదంటే డిస్క్రిప్షన్ కామెంట్స్లో మీరు మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ చెప్తున్నాను క్లియర్గా, అవి ఒకసారి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇక ఓబీసీ ఎన్సిఎల్ ఫీమేల్ అయితే 33,284 కట్ ఆఫ్ ఉంది లాస్ట్ ఇయర్. సో 35,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్ తీసుకుందాం. జెండర్ న్యూట్రల్ అయితే 40,000. ఓకే, ఇది ఆల్రెడీ చూసినట్లున్నాము. సో నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఏదైనా చూద్దాము. ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 17,172 అంటే ఒక 18,000 అప్రాక్సిమేట్గా 20,000 వరకు ఉన్న వాళ్ళు కూడా అందరూ ట్రై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఫీమేల్ కూడా చూద్దాం ఒకసారి. ఫీమేల్లో 15,000 అండి, 15,000. వీళ్ళు కూడా అప్రాక్సిమేట్గా అంటే జెండర్ న్యూట్రల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అప్ టు 20,000 ఉన్న వాళ్ళంతా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫీమేల్ ఎస్టీ ఫీమేల్ 7,300. అదేవిధంగా జెండర్ న్యూట్రల్, ఎస్టీలో జెండర్ న్యూట్రల్ తీసుకుంటే 8,000 అండి. సో మ్యాక్సిమం మీకు 7,000-8,000 లేదా 9,000-10,000 ఉన్న వాళ్ళు ఏదో ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ మీకు వచ్చేవన్నీ కూడా ఈ లాస్ట్ మిగిలిపోయే అటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కోర్సులు మాత్రమే. ఆ కోర్సులు డైరీ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్, బీటెక్, ఎంటెక్, మెటలర్జీ ఇలాంటి బ్రాంచెస్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి మళ్ళీ ఇంకా మనం అంటే కౌన్సిలింగ్లో మనము ప్రయారిటీస్ ఎలా పెట్టాలి, ఆప్షన్స్ అంటే ఏది ఫస్ట్ చూస్ చేసుకోవాలి, అంటే కాలేజ్కి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి, కోర్స్కి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఇది ప్రస్తుతానికి మనకి ఉన్న ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ మనము కవర్ చేసాము ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో మాత్రం మీకు తప్పకుండా మీ డౌట్స్ అన్నీ కూడా మీరు ఇప్పటిదాకా పెట్టిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనము ఎన్ఐటి తర్వాత IIIT, ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన అంటే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు పర్సనల్గా అడిగారు కదా క్వశ్చన్స్, వాటన్నిటికీ కూడా నేను కామెంట్స్లో రిప్లై చేయలేకపోతున్నా. కాబట్టి మీరు నెక్స్ట్ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు తప్పకుండా అవన్నీ కూడా ఇలా ఎక్సెల్ ఓపెన్ చేసి మీకు ఏ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది మీ ర్యాంక్ని బట్టి అనేవి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.